శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాలు మనిషి పైన వాటి యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అందున ముఖ్యంగా శుభగ్రహాలు మంచి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు శుభ ఫలితాలను, పాపగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాలు సంచరిస్తున్నటువంటి సమయంలో మానవుడి పైన దుష్ప్రభావము, ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అందులో ముఖ్యంగా అంగారకుడు, సూర్యుడు, శనేశ్వరుడు, రాహు, కేతువులు ఇదొక వర్గంగా మనం భావిస్తాం. మిగతా వర్గము శుభగ్రహాలు, పూర్ణశుభుడు, గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, ఈ గ్రహాలను ఒక వర్గంగా భావిస్తాం. అయితే ముఖ్యంగా అంగారకుడి యొక్క ఫలితము ఎలా ఉంది, అంగారకుడి యొక్క సంచారం మూలకంగా ఈ 12 రాసులలో 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ సంవత్సరం మొత్తం కూడాను అంగారకుడి యొక్క ప్రభావము 12 రాసులపై ఎలా ఉంది అనేటువంటి విశ్లేషణను మనం ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరము అంగారకుడు స్తంభన రూపంలో, అంటే స్తంభించి ఉన్నాడు. గ్రహాలకు రుజుమార్గంలో ప్రయాణిస్తుంటాయి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వక్రగతిని పొందుతాయి. మళ్ళీ కొన్ని రోజులు వక్రగతిలో ప్రయాణించిన తర్వాత మళ్ళీ స్థిరత్వాన్ని పొంది మళ్ళీ రుజుమార్గంలోకి వస్తూ ఉంటారు. సూర్యుడికి ఎంత దూరంలో ఉన్నారు అనేటువంటి విషయం పైన మిగతా గ్రహాలన్నిటి యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. కనుక సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహం. ఆ సూర్యుడికి ఎన్ని అంశాలలో ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, ఏ యాంగిల్లో ఉన్నారు, ఆ కోణీయ వేగం ఎలా ఉంది అనేటువంటి విషయాలపై ఆధారపడి మిగతా గ్రహాల యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. అయితే అంగారకుడి గురించి మనము ఈరోజు ఆ అంగారకుడి యొక్క సంచారము, చలనము ఏ విధంగా ఉంది, రాసులపై వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ నవగ్రహాలు ఒక్క రాశి లోపల సరాసరిగా ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు స్థిరంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రం చెప్పింది. అంటే యావరేజ్గా తీసుకొని ఇన్ని రోజుల వరకు ఈ గ్రహ ఈ రాశిలో ఉండడానికి అవకాశం ఉంది, ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనకు చెప్పింది. మనకు ప్రామాణిక శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, బుధ శుక్రవు రవిర్మాసం మాసం మాసార్ధత కుజః గురుర్ద్వాదశ మాసాని త్రింశన్ మాసం శనైశ్చరః రాహుశ్చాష్టాదశశ్చైవ కేతుశ్చాష్టాదశస్తథా చంద్రో దినద్వయం చార్థం రవ్యాదీనాం క్రమాద్విదుః అని. అంటే ముఖ్యంగా ఈ నవగ్రహాలు మనకు ప్రమాణం ఏంటంటే, బుధ శుక్ర రవిలు, బుధుడు, శుక్రుడు, రవి, ఈ 3 గ్రహాలు ఒక మాసము ఒక రాశిలో సంచరిస్తారు. అంటే ఈ 3 గ్రహాల యొక్క ప్రభావము ఒక మాసం వరకే ఉంటుంది. మళ్ళీ ఆ మాసం తర్వాత, ఆ నెల తర్వాత వేరే రాశిలోకి వెళ్ళిపోతారు గనక వారి యొక్క ప్రభావము ముఖ్యంగా మాస ఫలితాలపై ఎక్కువగా మనకు ప్రభావం చూపిస్తాయి. ఇక మాసం మాసార్ధత కుజః, మాసార్ధము మాసము, మాసము ప్లస్ మాసార్ధము అంటే 45 రోజులు, నెలన్నర. అంగారకుడు ఒక రాశిలో సంచరిస్తాడు. గురు ద్వాదశ మాసాని, గురువు 12 నెలలు ఒక రాశిలో సంచరిస్తాడు. కాబట్టి గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. 12 నెలలు కూడాను ఒక రాశిలో సంచరిస్తాడు గనక గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందున గురువు పూర్ణ శుభగ్రహం గనక
ఆ గురువు యొక్క ప్రభావము అత్యంత ఫలదాయకంగా ఉంటుంది మానవుడి పైన. త్రింశన్ మాసం శనైశ్చర, 30 నెలలు 30 నెలలు శనైశ్చరుడు, శని భగవానుడు ఒక రాశిలో సంచరిస్తాడు. 30 నెలలు అనంటే 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు ఒక రాశిలో శనైశ్చరుడు సంచరిస్తాడు. కనుక 2.5 సంవత్సరాలు ఆ రాశిలో సంచరిస్తాడు గనక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందున పాపగ్రహము ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉన్నట్టయితే ఆ రాశి శుభమా అశుభమా అనే దానిపైన దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తానికి 30 నెలలు శనీశ్వరుడు ఒక రాశిలో ఉంటాడు. అదేవిధంగా రాహువు అష్టాదశశ్చైవ, అంటే 18 నెలలు ఒక రాశిలో ఉంటాడు, అంటే సంవత్సరన్నర ఒక రాశిలో ఉంటాడు. కేతువు కూడాను 18 నెలలు ఉంటాడు ఒక రాశిలో. చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. ఈ విధంగా మనకు ప్రమాణం చెప్పబడి ఉంది. కనుక ముఖ్యంగా మానవుడి పైన ప్రభావం చూయించేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువులు. దాని తరువాత అంగారకుడు ముఖ్యంగా ప్రభావాన్ని చూయిస్తాడు. ఎందుకయ్యా అంగారకుడు 45 రోజులే కదా ఉండేది ఒక రాశిలో అనంటే, అంగారకుడికి ఒక ప్రత్యేకమైనటువంటి చలనము ఉంది. అంగారకుడు ఎక్కువ రోజులు ఒక రాశిలో స్తంభన రూపంలో ఉంటాడు. అంటే మనకు ప్రామాణికంగా 45 రోజులు చెప్పబడి ఉంది. అయితే ఈ సంవత్సరము అంగారకుడు 26 ఆగస్టు 2024 నుండి 20 అక్టోబర్ 2024 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 54 రోజులు ఉంటున్నాడు ఈ రాశిలో. రుజు మార్గంలో 54 రోజులు ఉంటున్నాడు. దాని తర్వాత 20 అక్టోబర్ 2024 నుండి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో ప్రవేశించి కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. అంటే ఇక్కడ 3 మాసాల 1 నెల, అంటే 91 రోజులు ఈ రాశిలో ఉంటున్నాడు, కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల 7 డిసెంబర్ రోజున వక్రిస్తున్నాడు. వక్రించడం అంటే మళ్ళీ వక్రగతి, వెనక్కి నడుస్తున్నాడు అన్నమాట. ఈ వక్రము అనేటువంటిది రిలేటివ్గా జరుగుతుంటుంది. అంటే సాపేక్షంగా మనం చూసినప్పుడు వక్రం అనేది మనకు కనబడుతుంది. అంటే భూమిపైన ఉన్నటువంటి మనకు ఆ అంగారకుడు యొక్క గమనాన్ని మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఆ రిలేటివ్గా మనకు వెనకకి వస్తున్నట్టుగా కనబడతాడు, వెనకకి చెలిస్తున్నట్టుగా మనకు కనబడతాడు. కానీ వాస్తవంగా మనం భౌతికంగా ఆలోచించినట్టయితే వక్రం అనేది ఉండదు, ముందుకే నడుస్తూ ఉంటాడు గ్రహము. అయితే మన ఈ ఆబ్జర్వేషన్ ప్రకారంగా 7 డిసెంబర్ 2024 రోజున వక్రిస్తున్నాడు. మళ్ళీ వక్రించి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ కర్కాటక రాశిలో 91 రోజులు సంచరిస్తున్నాడు. ఇక దాని తర్వాత మళ్ళీ 24 ఫిబ్రవరి 2025 వక్ర త్యాగం చేస్తున్నాడు. అంటే 21 జనవరి 25 నుండి 3 ఏప్రిల్ 2025 మధ్యకాలం లోపల మిథున రాశిలోకి మళ్ళీ వెళ్తున్నాడు. అంటే మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ సమయంలో. అంటే ఇక్కడ చూడండి 2 మాసాల 12 రోజులు, అంటే 72 రోజులు ఈ వ్యవధి లోపల సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ 2025 నుండి 7 జూన్ 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు మళ్ళీ. అంటే రుజు మార్గంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ 64 రోజులు సంచరిస్తున్నాడు. ఇది ఈ కుజుడి యొక్క సంచారం ఈ సంవత్సరం ఇలా ఉంది. అయితే దీన్ని మనం క్షుణ్ణంగా చూసినట్టయితే మొదటి భాగంలో మిథున రాశిలో 54 రోజులు ఉంటున్నాడు. మళ్ళీ 72 రోజులు మిథున రాశిలో ఉంటున్నాడు. అంటే 126 రోజులు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత
ప్రారంభంలో 91 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 64 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలో 126 రోజులు, కర్కాటక రాశిలో ఏకంగా 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే సాధారణంగా ఉండవలసినటువంటి ప్రమాణం ఏంటి? అంగారకుడు 45 రోజులు ఉండాలి. కానీ ఆ 45 రోజులకు మించి ఒక్కొక్క రాశిలో ఉంటున్నాడు కనుక ఇలాంటి స్థితిని మనం ఏమంటాం? కుజస్తంభనము అని అంటాం. అంటే ఈ సంవత్సరము కుజస్తంభనము ఈ రెండు రాశులలో సంభవిస్తుంది. మిథున రాశిలో, కర్కాటక రాశిలో కుజస్తంభనము సంభవిస్తుంది. అయితే ఈ స్తంభనము ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, వీటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. తులారాశి వారికి కుజస్తంభనం మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరము అంగారకుడు మిథున, కర్కాటక రాశులలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో ముఖ్యంగా 26 ఆగస్టు నుండి 20 అక్టోబర్ వరకు, మళ్ళీ 21 జనవరి నుండి 3 ఏప్రిల్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశిలో సంచారము తులారాశి వారికి 9వ స్థానం అవుతుంది. 9వ స్థానంలో సంచరించడము ప్రతికూలం. దాని తర్వాత మళ్ళీ 20 అక్టోబర్ నుండి 21 జనవరి వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ నుండి 7 జూన్ వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో సంచారము దశమ స్థానం అవుతుంది. ఈ రెండు విధాలుగా కూడాను గోచార రీత్యా భాగ్య దశమ స్థానాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఓవరాల్గా తులారాశి వారికి ఈ సంవత్సరము కుజుని యొక్క ప్రభావము ఎక్కువగా ఉంది. అంటే కుజుడు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే ఈ ప్రతికూల సంచారము ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అని అంటే ముఖ్యంగా 2 ప్రధానమైనటువంటి విషయాలపై ప్రభావం చూపిస్తుంది. ఒకటి అదృష్టము, మనం చేసేటువంటి పనులపై. తర్వాత ఖర్చులు, అన్నదమ్ములు, ఇంటి వ్యవహారము, ఆరోగ్యము, పిల్లల విషయం. వీటన్నిటి ముఖ్యమైనటువంటి విషయాలపైన కూడాను ఈ అంగారకుడి యొక్క ప్రభావం కనబడుతుంది. అంటే మనము ప్రయత్నం చేస్తుంటాం, ప్రయత్నించి కార్యాలు చేస్తుంటాం, బాగా ఆలోచించి అన్వేషించి నలుగురి అనుభవజ్ఞులతో చర్చించి ప్రయత్నపూర్వకంగా మనం పనులు చేసినప్పటికీ అవి పనులు పూర్తి కాకపోవడము, వ్యయ ప్రయాసాలకు లోను కావడము, ఆటంకాలు ఏర్పడటము, ఈ ఆటంకాల మూలకంగా ఆ పనిపైన విసుగు మనకు వచ్చి దానిని మధ్యలోనే వదిలిపెట్టడము, ఇలాంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు వాళ్ళ వైపు నుంచి మీకు బాగానే ఉంటాయి, కానీ మీరు వాటిని స్వీకరించరు. అంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా కూడాను మీకు మంచి సలహాలే ఇస్తుంటారు, సూచనలే ఇస్తుంటారు. వాళ్లకు అమితమైనటువంటి ప్రేమ మీ పైన ఉంటుంది. వాళ్ళు చెప్పేటువంటి మాటలు మనసులో నుంచి చెప్తూ ఉంటారు. కానీ ఈ అంగారకుడి ప్రభావంతో మీరు ఏం చేస్తారంటే వాటిని స్వీకరించరు. ఆ సూచనలను, సలహాలను స్వీకరించకపోవడం మూలకంగా మీకు అనర్థాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అనుభవజ్ఞుల యొక్క సూచనలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ సమయం లోపల. తర్వాత మీరు చేసేటువంటి పనులపై ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, 200% ఎఫర్ట్స్ పెట్టండి. తర్వాత భూముల విషయంలో కొన్ని తగాదాలు ముందుకు వస్తాయి, వాటిని సార్ట్అవుట్ చేసుకోండి. డిస్ప్యూట్లో ఉన్నటువంటి ల్యాండ్స్ను కానివ్వండి, వ్యవహారం కానీ చేయకండి. దాని తర్వాత అన్నదమ్ములతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. వాళ్ళ మూలకంగా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని మనం చూసినట్టయితే ప్రశాంతత అనేటువంటిది కొంత లోపించే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా పిల్లల విషయం లోపల మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ చదువు, హయ్యర్ ఎడ్యుకేషను, వాళ్ళ విషయంలో ఉద్యోగాలు, పిల్లల యొక్క పెళ్లి సంబంధాలు చూడడము, వీటిపైన బాగా మనసు నిలపండి. ఎందుకంటే ఈ కార్నర్స్ లోపల మీకు ఈ కుజ భగవానుడి యొక్క సంచారము ఎఫెక్ట్ చూపిస్తుంది, ప్రతికూలమైనటువంటి ఎఫెక్ట్ కనబడుతుంది ఈ సంవత్సరం. కాబట్టి దీన్ని ఓవర్లుక్ చేయకుండా
ఈ నేను చెప్పినటువంటి సమయం లోపల మిథున రాశిలో సంచరిస్తున్నప్పుడు, అదేవిధంగా కర్కాటక రాశిలో సంచరిస్తున్నప్పుడు కూడాను మీకు ప్రతికూల ఫలితాలే ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యానికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటేను పనులు తొందరగా జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఈ సమయంలో. ఆ పనిని రిపీటెడ్గా మీరు చేయవలసి వస్తుంది. ఆ రిపీటెడ్గా చేయవలసి రావడం మూలకంగా మీకు ఏమవుతుంది, కొన్నిసార్లు ఆ పనిపైన శ్రద్ధనే పోతుంది. లేదా మీరు పదే పదే అదే పనిని చేయడం మూలకంగా మానసికంగా ఇబ్బందులు, అరే నేను 10 సార్లు ప్రయత్నం చేశాను అయినా కూడా నాకు రిజల్ట్ రావట్లేదు అనేటువంటి ఒక నైరాశ్యము మన లోపల ఉద్భవిస్తుంది. తద్వారా ఏమవుతుంది, మానసిక శారీరక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యానికి ఆహార సూత్రాలను పాటించండి. ఇవి పాటించినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అయితే ఇక్కడ మీకు ఏంటంటే 9, 10 స్థానాలు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానాలు కాబట్టి ఈ 2 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మీరు పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. అంగారకుడికి మీరు ముఖ్యంగా ఈ అంగారకుడికి సంబంధించినటువంటి జపాన్ని ప్రతినిత్యం కూడాను చేసుకోండి. 108 సార్లు చేయండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ఒక 108 సార్లు అష్టోత్తర వారం మీరు జపించుకున్నట్టయితే ఈ అంగారకుడికి సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది. మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కాబట్టి ఈ పరిహారం చేసుకున్నట్టయితే మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటేను భాగ్యస్థానంలో అంగారకుడు గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ 2, 7, 9 కాంబినేషన్లో ఉన్నాడు. తర్వాత 2, 7, 10 కాంబినేషన్లో ఉన్నాడు. కాబట్టి ఈ కాంబినేషన్ మూలకంగా కొంత ఆ దుష్ప్రభావం తగ్గే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడుగా మీరు పరిహారాలు చేసుకున్నట్టయితే ఇంకా మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ పరిహారాలను మీరు పాటించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.